హాయ్ అండి. ఈ బ్లౌజ్ కటింగ్లో ఒక చిన్న పొరపాటు అయితే చేశాను. దీనివల్ల బ్లౌజ్ అనేది సరిగ్గా సెట్ కాలేదన్నమాట. అది ఏంటనేది మీతో షేర్ చేస్తాను. ఫ్రంట్ పార్ట్ కుదరలేదండి. నెక్ దగ్గర ఒక చిన్న పొరపాటు చేశాను. యాక్చువల్గా అయితే మన మెథడ్లో కట్ చేసేసి సెట్ అయిపోను, కానీ ఆది బ్లౌజ్ చూసుకుని కొంచెం మిస్టేక్ చేశాను అనమాట. సో దానివల్ల అలా జరిగింది. సో ఇప్పుడు చూడండి, ఫోల్డింగ్ అనేది నా వైపుకు ఉంది, కోరాస్ ఆపోజిట్లో ఉండాలి కదా. ఇప్పుడు 4 ఫోల్డింగ్ చేశాను. దేనికోసం, మనం ఇప్పుడు బ్లౌజ్ అయితే హ్యాండ్స్ కట్ చేయాలి కదా, దానికోసం అనమాట. ఫోల్డింగ్ చేసిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ హ్యాండ్ హైట్ ఎంత ఉందో చూద్దాము. ఫస్ట్ అయితే కింద ఒక లైన్ వేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని అంతా కూడా కట్ చేసాను. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, సో దీన్ని తీసేసి ఇలాగా కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ అయితే వేసానండి. ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసాను. వేసిన తర్వాత ఉల్టా తిప్పేసుకోండి. బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి. నాకు వచ్చేసి చెప్పాను కదా 8 ఇంచులు అయితే వచ్చింది. ముందు వీడియోలో మీతో షేర్ చేశానండి. 7.9 వరకు వచ్చిందనమాట. అయితే ఒక 3.5 అవసరం లేదు, 3 ఇంచులు అయితే తీసుకుంటే సరిపోతుంది. డౌన్ 3 ఇంచులు అనమాట. ఒక 3 ఇంచులు అయితే తీసుకోండి డౌన్ అనేది. ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి. తర్వాత వచ్చేసి ఇలా క్రాస్గా 7.9కి ఒక మార్కింగ్ వేయండి. తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ కూడా ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి. ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు అయితే తీసుకోండి, అంతే. ఇక్కడ ఇలా స్ట్రెయిట్గా ఇక్కడ కూడా అంతే. ఇది కూడా అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ లూజ్ స్ట్రెయిట్గా చూసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి. తర్వాత ఈ కార్నర్ దగ్గర 7వ నెంబర్తో వచ్చింది కాబట్టి మనం ఒక పావుతొక్క 2 ఇంచులు, 1.5 అయితే సరిపోతుంది. పావుతొక్క 2 కాదు, 1.5 అయితే సరిపోతుంది. 1.5 ఇంచులకి అయితే మార్కింగ్ వేయండి. షోల్డర్ దగ్గర 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకుని నేను చూపించిన మెథడ్లో కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలా కర్వ్ తిరిగిన చోట స్ట్రెయిట్గా లైన్ ఉంది కదా, అక్కడ ఒక 1/2 ఇంచు లోతు ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి మన వైపుకి 1 ఇంచు. కొంచెం మార్కింగ్ అనేది సరిగ్గా కనిపించట్లేదు, నేను చెప్పింది మీరు ఫాలో అయితే అర్థమైపోతుంది. ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి. తర్వాత ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. అలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఈ సైడ్ కూడా అంతే. మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక సైడ్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి. ఇలా 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి. ఇలా మొత్తానికి లోత్ అనేది కట్ చేసుకోండి. ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి. సైడ్కి మనకి అతుకులు అవసరం లేదండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి. బ్యాక్ పార్ట్కి మనం ఎంత వచ్చింది మనకి చెస్ట్ లూజ్ అనేది నెక్ కింద నుంచి చూసుకుంటే, మన నెక్ కింద నుంచి చూసుకుంటేనే కొత్త బ్లౌజ్కి మనకి వాళ్ళకి ఆర్మ్ లూజ్ ఎక్కువ తక్కువ ఏమన్నా ఉన్నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనమాట. సో నాకు వచ్చేసి 7.5 అయితే వచ్చిందండి. 14.5 అంటే 7.5 చెస్ట్, ఆర్మ్ లూజ్ వచ్చేసి 7 మీద 9 గీతలు అలా వచ్చింది. ఇప్పుడు చూడండి, కింద ఖర్చులు వదిలేశాను, పైన ఖర్చులతో కలిపి ఇక్కడ వచ్చేసి మనకి 7.5 ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా, దీని ఇలా ఉల్టా తిప్పేసుకుని కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసేయండి. కింద ఖర్చులు వదిలేయండి, పైన ఖర్చులతో కలిపి ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి, సరిపోతుంది. మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి. ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ కూడా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా చూసుకొని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో. నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచులు, ఎగస్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచు. ఫుల్ షోల్డర్ మొత్తానికి 5 ఇంచులు తీసుకోండి, లేదంటే మీ దగ్గర ఆది బ్లౌజ్ ఉంటే దాని ప్రకారం వెళ్ళిపోవచ్చు. సో అది కూడా మార్కింగ్ వేసేసాను. ఫుల్ షోల్డర్ 5 ఇంచులు, దాంట్లో నెక్ కోసం 2 ఇంచులు. ఇక్కడ కూడా 5 ఇంచులు తీసుకున్నాను. డౌన్ వచ్చేసి 5.5 తీసుకున్నానండి. చూద్దాం, ఆర్మ్ లూజ్ మ్యాచ్ అవ్వాలి కదా, 5.5 కూడా తక్కువ ఎక్కువ చూడాలి. ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి. ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోవాలండి. అదేవిధంగా నెక్ డీప్ తెలియాలంటే వీపు పాట హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి, సరిపోతుంది.
పైన 2 ఇంచులు కింద 2.5 తీసుకున్నాను. తీసుకోగానే సరిపోదు, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి మనం తీసుకున్న ఆది బ్లౌజ్కి మ్యాచ్ అయిందా లేదా అని. మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి. మళ్ళీ నెక్ డీప్ వచ్చేసి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకి. ఇక్కడ ఎల్ షేప్ ఇచ్చేసుకుని కర్వ్ స్కేల్ తోటి కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలా పెట్టేసుకుని అలా తిప్పేసుకుంటే సరిపోతుంది అంతే. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి. ఇప్పుడు గీత కింద నుంచి కొలుచుకోండి. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకుంటే మనకి 7 మీద 9 గీతలు. నాకు ఇంకా లోపలికే వచ్చిందండి, కొంచెం కిందకి కానీ పైకి కానీ దింపుకోవాలన్నమాట. అంటే లోపలికి వచ్చిందంటే టైట్ అయినట్టు. సో కాబట్టి కొంచెం పైకి పెట్టుకున్నాను ఒక 2 గీతలంతా. ఇప్పుడు సెట్ అయిపోతుంది. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చెక్ చేసుకుని మార్కింగ్ అనేది వేసుకోవాలి. సో అయిపోయిందండి. తర్వాత నడుము లూజు కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి. ఫస్ట్ అయితే నెక్ కూడా చెక్ చేసుకోవాలని చెప్పాను కదా. కరెక్ట్గా నెక్ డీప్ దగ్గర మిడిల్లో ఒక మార్కింగ్ వేసుకుని ఆ లైన్ పక్కనే చూసుకోవాలన్నమాట. నెక్ రౌండ్ అనేది కొంచెం తక్కువైంది, లైట్గా పెంచుతున్నాను. పెంచకపోయినా కూడా పర్లేదు, ఎందుకంటే బ్లౌజ్ వేసుకున్న తర్వాత సాగుతుంది కదా. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చెక్ చేసుకుంటూ ఇప్పుడు మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు నడుము లూజు కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి. కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఇలా పట్టేసుకోండి. కాజా పట్టి వదిలేసి ఉక్సు 28 అంటే పావు తక్కువ 7 ఇంచులు. డాట్ కోసం 1 ఇంచు కలిపితే పావు తక్కువ 7 ఇంచులు, పావు తక్కువ 8 ఇంచులు అవుతుంది. 7.30 అనమాట. సో ఇది మార్కింగ్ వేసేసుకుని అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు, పావు తక్కువ 8 ఇంచులు అంతేనండి. పావు తక్కువ 8 ఇంచులకి మార్కింగ్ వేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు అంతే. ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి. అయిపోయిందండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఇలాగా ఇక్కడ కూడా అంతే. ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసుకోండి అంతే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇక నేను ఏ పొరపాటు చేసానో మీతో షేర్ చేస్తాను. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కదండి, ఫ్రంట్ హుక్స్ కదా. కోరాస్ మన వైపు ఉండాలి, ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి. బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టేసుకుని ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. యాస్టీజ్గా మార్కింగ్ వేసుకోండి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే యాస్టీజ్గా మార్కింగ్ వేసేసుకోండి. ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇలాగా సైడ్కి ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి. వీపు పార్ట్ హైట్ దగ్గర కూడా అంతే. వీపు పార్ట్ దగ్గర బ్లౌజ్ హైట్ దగ్గర కూడా అంతే. ఇటు సైడ్ కూడా అంతే. ఇలాగా ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేనేం పొరపాటు చేశాను చెప్తాను. యాక్చువల్గా అయితే మన మెథడ్ ప్రకారం కుడితే సెట్ అయిపోను, కొంచెం చిన్న పొరపాటు చేశాను. షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేయండి. ఇక్కడ మనం ఒక 1/2 ఇంచ్ అయితే 1/2 ఇంచ్ కన్నా కొంచెం తక్కువే తీసుకోండి, ఎందుకంటే వెనకాల కర్వే తిప్పాం కదా. ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచ్ అంత తీసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, నెక్ అనేది ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ హైట్ కింద ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసాం. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలాగా స్ట్రైట్గా చూసుకోండి. నాకు వచ్చేసి ఒక 11.5 కన్నా 2 గీతలు, 11 మీద 7 గీతలు. పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని 11 మీద 7 గీతలు. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేయండి. ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి డిఫరెన్స్ చూడండి ఎంత వచ్చింది ఏంటనేది. 2.5 ఇంచులు అయితే ఉండాలి కదా, ఉంటే బాగుంటుంది అనమాట. లేదంటే మీరు ఆది బ్లౌజ్ని చూసుకున్నా పర్లేదు. ఇప్పుడు నెక్ రౌండ్
ఇక నెక్ రౌండ్ మనం ఎలా చూసుకుంటామో అడ్డంగా స్కేల్ పెట్టేస్తాం కదా, ఇలాగా ఉక్స్ పెట్టేసుకుని అడ్డంగా స్కేల్ పెడతాం కదా, అలా పెట్టేసుకోండి. అడ్డంగా స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి అడ్డంగా స్కేల్ పెట్టేసి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి స్ట్రైట్గా చూసుకోండి. 6.5 ఇంచులు అయితే వచ్చింది. ఓకేనా. ఇక్కడ కూడా పైన ఫస్ట్ లైన్ తీసుకుంటే కుట్టిన తర్వాత 6.5 వస్తుంది అనమాట. ఇక్కడ వరకు బాగానే ఉందండి, అంతా పర్ఫెక్ట్గా. కొంచెం రౌండ్ రావాలంటే మనం కొంత క్రాస్ ఇస్తాం కదా, సో ఇలా మన మెథడ్లో వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. కానీ ఇక్కడ నేను ఏం చేశానంటే, బాగా అబ్జర్వ్ చేయండి, నేను తీసుకున్న ఆది బ్లౌజ్ బాగా రౌండ్ ఉంది కదా, పైనుంచి వచ్చి ఇలా క్రాస్ తిరిగింది కదా, వీళ్ళు ఏమన్నా సన్నగా ఇష్టపడతారేమో అనుకున్నాను అనమాట. మొత్తం అంతా చెక్ చేశాను. ఇలా చెక్ చేసిన తర్వాత కరెక్ట్గానే వచ్చింది. ఓకేనా. ఇలాగా క్రాస్ చెక్ చేసుకున్నాను మళ్ళీ నేను. ఆ గీత పక్క నుంచి అంతా సెట్ అయిపోయింది. సో వెళ్తూ వెళ్తూ నేనేం చేశానంటే ఇక్కడ చూసాను అనమాట, ఇంత సన్నగా ఉంది, జస్ట్ కొంచెమే ఉంది, వీళ్ళు ఇలాగే ఇష్టపడతారేమో అనుకుని మళ్ళీ పెంచానండి. ఈ పెంచడం వల్ల బ్లౌజ్ అంతా కూడా ఫ్రంట్ మొత్తం లూజ్ వచ్చేసింది, నెక్ అంతా కూడా లూజ్ వచ్చేసి మళ్ళీ నేను క్రాస్ చెక్ చేసుకోలేదన్నమాట. వాళ్ళు అలాగే ఇష్టపడతారేమో అనుకున్నాను, కానీ మన మెథడ్లో కట్ చేసి మన మెథడ్ వెళ్ళిపోయి ఉంటే సెట్ అయిపోను. సో ఇది చేశానమాట పొరపాటు. మన వైపు నుంచి 2 ఇంచులకు మార్కింగ్ వేసుకోండి డాట్ కోసం. తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి హైటు, అదేవిధంగా మెయిన్ డాట్కి మధ్యన గ్యాప్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి. డాట్ హైట్ కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇలాగా అయిపోయింది. ఇక్కడ కూడా మార్కింగ్ వేసేసుకొని ఇలా షేప్ ఇచ్చేసేయండి. ఉక్సు ఇక్కడ ఎంత వచ్చింది, 2 ఇంచులు వచ్చిందండి అంతే, వాళ్ళకి ఎక్కువ షేప్ లేదనమాట. నెక్ డీప్ దగ్గర నుంచి ఉక్సు పట్టించి కింద నుంచి 2 ఉక్స్కి మార్కింగ్ వేసుకుని ఇలా రౌండ్ తీసేసుకుని నెక్ దగ్గర ఒక 1/2 ఇంచు వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ 3వ మార్కింగ్. అంత పర్ఫెక్ట్గానే ఉంది. మన మెథడ్లో వెళ్ళిపోవాలండి. అవతల బ్లౌజ్ని మర్చిపోవాలి. ఇంకా అవతల బ్లౌజ్ ఎలా ఉంది ఏంటని. నేను చేసిన పొరపాటు ఏంటంటే, వాళ్ళది అంత సన్నగా ఉంది కదా, అందుకని చెప్పేసి వాళ్ళు సన్నగా ఇష్టపడతారేమో అనుకున్నాను, కానీ వాళ్ళు బ్లౌజ్ అనేది ఓవర్ డీప్ అయిపోయింది అనమాట. వాళ్ళు కట్ చేసిన బ్లౌజ్కి అది సెట్ అవుతుందేమో మేబీ. అసలు ఆ బ్లౌజ్ నేను చూడడం ఫస్ట్ టైం, అలాంటి ఫ్రంట్ పార్ట్ అనేది అలా పాట్ లాగా రావడం ఫస్ట్ టైం అనమాట చూడడం. ఇది కూడా అయిపోయిందండి. ఇక్కడ కూడా ఇక్కడ నెక్ దగ్గర కూడా అంతే నీట్గా ఇలా కట్ చేసుకోండి. ఇలా మొత్తం కూడా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి. ఇక్కడ టక్, ఇక్కడ టక్, ఇక్కడ కూడా అంతే. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో చేసుకోండి, ఇదే మార్కింగ్ అడుగు భాగంలో. అంతేనండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒకసారి సైడ్ జాయింట్, నేను మళ్ళీ నెక్ చెక్ చేసుకున్నాను తెలుసా. చెక్ చేసుకున్నా కరెక్ట్గానే అనిపించింది నాకు ఎందుకు అప్పుడు, కానీ కుట్టిన తర్వాత బ్రాడ్ అయిపోయింది అనమాట. చూడండి, ఇలా పెట్టుకుని చూస్తే నాకు మ్యాచ్ అయిపోయినట్టు అనిపించింది, ఏమి ఎక్కువ తక్కువ అనిపించలేదు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలాగా దీని మీద కూడా అంతే ఒక 1/2 ఇంచు టేపుని పైకి వదిలేసుకుని, అంటే ఒక కింద ఆల్రెడీ ఖర్చులతో కలిపి మనం మార్కింగ్ వేస్తున్నాం కదా, ఒక 1/2 ఇంచు వదిలేస్తే నాకు 2.5 వరకు వచ్చింది దగ్గర. ఇక్కడ చూడండి, ఈ కూర ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ మొత్తం కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. పొడుగు వచ్చేసి ఇక్కడ కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఎల్ స్కేల్ తీసుకుని నీట్గా ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రైట్గా కట్ చేసేయండి. పొడుగు వచ్చేసి 10 ఇంచులు. తర్వాత ఈ సైడ్కి 2.5, ఈ ఉక్సు పట్టి వైపుకి ఒక 1/2 ఇంచు టేపుని పైకి వదిలేయాలి, కింద పైన ఖర్చులు కావాలి కదా. 3.5, మెయిన్ డాట్ దగ్గర 2.5, అంటే ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసేయండి ఇలా మొత్తం కూడా. అంతేనండి, చూసారా. ఇంకొక లేయర్ కావాలి కదా, నా దగ్గర లైనింగ్ ఉంది, సో దీన్ని ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలా మొత్తం, ఇలా నీట్గా కట్ చేసుకుంటామే. అంతేనండి, చూసారా.
ఫ్రంట్ పార్ట్లో కొంచెం రౌండ్ తిప్పడం వల్ల బ్లౌజ్ పాడైపోయింది అనమాట. కాబట్టి మీరు అలాంటి పొరపాటు చేయకండి, ఇలా చక్కగా కటింగ్ చేసేసుకోండి. అంతేనండి, చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో బ్లౌజ్ అనేది. నేను చేసిన పొరపాటు మీరు చేయకండి. వీడియో నచ్చితే